కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చూడండి. We will read verses 7 and 8. 7-8 వచనాలు చదువుకుందాము. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. You know, the nature of sin is that it spreads. మనం చూస్తూ ఉన్నాము పాపము యొక్క ఒక స్వభావం అది విస్తరించడం అనేటువంటిది. Yes, sin spreads very easily. చాలా సులభంగా పాపం అనేది వ్యాపించిపోతుంది. And that is why Paul gives the example of leaven. అందుకనే దానికి ఒక ఉదాహరణగా పులిపిండిని తీసుకొని పౌలు చెప్తూ ఉన్నాడు. Holiness does not spread. పరిశుద్ధత అనేటువంటిది అది తనకు తాను వ్యాపించేది కాదు. For holiness you need to work hard. పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధత కొరకు నీవు కష్టపడాలి. But for unholiness you don't need to do anything. కానీ అపవిత్రత కొరకు నువ్వేమి చేయవలసిన అవసరం లేదు. It automatically spreads. దానంతటికదే ఆ పాపము లేక అపవిత్రత వ్యాపించిపోతుంది. You know, diseases spreads. Some diseases are contagious. మనం గమనిస్తున్నప్పుడు కొన్ని వ్యాధులు అవి అంటు వ్యాధులుగా ఉంటాయి, కొన్ని విస్తరించకుండా ఉంటాయి. But health is not contagious. అయితే ఆరోగ్యము అనేటువంటిది అందరికి ఒకరి నుంచి ఒకరికి ఆరోగ్యం అనేది రాదు. You know, when there was COVID, కరోనా పరిస్థితుల్లో a person who is affected with కరోనాతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉంటే in the initial days he will be quarantined. మనం ఏం చెప్తాం, అతను ఒంటరిగా క్వారంటైన్లో ఉండాలి. He will be kept in a room. అతను ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉండాలి. He is not permitted to mingle with people. ప్రజలతో కలిసి ఉండే దాని కొరకు అనుమతించబడదు. Because it spreads. ఎందుకంటే అది అంటు వ్యాధి అంటుకుంటుంది. Yeah, if a corona patient touches or mingles with 10 people, that 10 people can be affected with corona. ఉదాహరణకు కరోనా ఉన్నటువంటి వ్యక్తి 10 మందిలో తిరిగాడు అనుకోండి, ఆ 10 మందికి కూడా కరోనా అంటుకుంటది. So it spreads. అంటే అది వ్యాపిస్తుంది. But health is not like that. కానీ ఆరోగ్యం అలాంటిది కాదు. Suppose there are 10 corona patients. 100 మంది కరోనా వాళ్ళు ఉన్నారు అనుకోండి. And you send one healthy person among them, thinking that his health can be spread to these corona people. కరోనా లేనటువంటి ఆరోగ్యవంతులైన ఒక వ్యక్తిని, ఈ ఆరోగ్యవంతుని ఆ 10 మంది కరోనా ఉన్న వాళ్ళ మధ్యకి పంపిద్దాము, ఈయన ఆరోగ్యం వాళ్ళకు కూడా వస్తుంది అనుకునే అవకాశం లేదు. That doesn't happen. అది జరగదు. Because that is not the nature of health. ఎందుకంటే ఆరోగ్యము అనే దాని యొక్క లక్షణం అది కాదు. For to be healthy, each one needs to work hard. ఎవరికి వారమే నేను ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు ఎవరికి వారు కష్టపడాలి. But to become sick, you just live a careless life, you will become sick. కానీ రోగం తెచ్చుకోవాలంటే నిర్లక్ష్యంగా జీవిస్తే చాలు, రోగం దాని అంతటా అదే వస్తుంది. So Paul says to maintain the health of a church, పౌలు ఏమంటున్నాడంటే ఒక సంఘము ఆరోగ్యవంతమైన స్థితిలో అది ఉండాలి అంటే you need to take some strict measures. కొన్ని ఖచ్చితమైనటువంటి కొలతలను నువ్వు తీసుకోవాలి. Sometimes some steps will be very painful. కొన్ని సందర్భాల్లో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, వేసే అడుగులు చాలా చాలా
బాధకరంగా ఉంటాయి. It will not be pleasing to many people. అవి అనేక మందికి అనుకూలంగా ఇష్టంగా ఉండవు. But the eyes of the leadership in the assembly is focused on the health of the assembly, not to please individual people in the assembly. సంఘములోని నాయకుల యొక్క దృష్టి సంఘము ఆరోగ్యవంతమైన ఆత్మీయ స్థితిలో ఎలా ఉంచాలి అన్న దానం మీద ఉండాలి, కానీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను ఎలా సంతోషపెట్టాలి అన్న దాని మీద ఉండకూడదు. It happens these days in many places to please some people in the assembly. Their sins are entertained and they close their eyes before it. నేటి దినాల్లో సంఘములో కొందరిని సంతోషపెట్టే దాని కొరకై, వారికి ఆనందం కలిగించే దాని కొరకై సంఘములో ఉన్నటువంటి పాపాలను లక్ష్య పెట్టకుండా వాటిని విస్మరిస్తున్న వారుగా ఉన్నారు. So Paul says, clean out the old leaven, that is, cast out the old leaven. అందుకు ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ పులిపిండిని, పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయుడి. And in verse 8 he says, what is that old leaven? That old leaven is malice and wickedness. 8వ వచనంలో మనం గమనిస్తున్నాం, ఆ పులిపిండి ఏమిటి? దుర్మార్గతయు దుష్టత్వము అనే పులిపిండి. Now the background or summary of this chapter is immorality. ఈ యొక్క అధ్యాయం అంతటి యొక్క సారాంశము అనైతికత్వము. Now immorality can be found in various ways in different people. అనేక మంది వ్యక్తులలో అనైతికమైనటువంటి పతనం అనేటువంటిది వేరువేరు రకాలుగా కనబడుతుంది. Some people fall into open immorality. కొంతమంది బహిరంగంగానే నైతికంగా చెడ్డ జీవితంలో జీవిస్తూ ఉంటారు. Like this man here. ఇక్కడ మనం 5వ అధ్యాయంలో చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి లాగా. But there are other people who are into secret immorality. అయితే మరికొంతమంది ఉన్నారు, వారు రహస్యంగా నైతికంగా పతనమైన జీవితాన్ని జీవిస్తున్న వారు మరికొందరు ఉన్నారు. Nobody will know that you are an immoral person. నీవు నైతికంగా చెడిపోయిన స్థితిలో ఉన్నావన్న సంగతి ఎవరికి కూడాను తెలియదు. Because it is happening inside. ఎందుకంటే అది నీ లోపలనే జరుగుతూ ఉంది కనుక. It is happening in the heart. నీ హృదయములో అది జరుగుతుంది. And sometimes it is happening in the eyes. కొన్ని సందర్భాల్లో అది నీ నేత్రాలలో జరుగుతుంది. So although outside people don't know about it, but God looks at your heart. అందుచేత బయట ఉన్నటువంటి ప్రజలకు అది తెలియకపోయినప్పటికీ నీ హృదయములో నీ నైతిక భ్రష్టత్వ స్థితి రహస్యంగా ఎలా ఉందో అది దేవునికి తెలిసినటువంటిదిగా ఉంది. When a person falls into open immorality, ఒక వ్యక్తి బహిరంగంగా నైతికంగా పడిపోయిన జీవితంలో ఉన్నప్పుడు, whether it is before his marriage or after the marriage, అది వివాహం కాకముందు అయినా లేక వివాహం అయిన తర్వాత అయినప్పటికీ, these days even in our country it says that having extramarital affairs is not a crime. నేడు మనం దేశంలో చూస్తూ ఉన్నాం ఏంటంటే వివాహేతర సంబంధాలు అనేటువంటివి కలిగి ఉండడం అనేటువంటిది తప్పేమీ కాదు అన్నట్టు భావనలో ఉంటున్నారు. That means if two people are agreed, then there is no problem. No a third person cannot disagree with it. ఇద్దరు వ్యక్తులు వారి ఇరువురికి సమ్మతి కుదిరితే మూడో వాళ్ళకి మీకెందుకంట అన్నట్టుగా ఉంది. So the society is encouraging and appreciating such nature. ఆ విధమైనటువంటి స్వభావాన్ని, తత్వాన్ని సమాజం కూడాను మరి ఎందుకనో దాన్ని ప్రోత్సహిస్తూ ఆమోదిస్తున్నట్టుగా కనబడుతుంది. But whatever the society speak or teach, the word of God is very clear and very strict concerning this matter. సమాజము ఆ నైతికమైన చెడ్డ స్థితిని గురించి అది ఏం బోధించినా, దాన్ని ఎలా ఆమోదించినా దానికి భిన్నంగా దేవుని యొక్క వాక్యము ఆ స్థితిని గురించి మాట్లాడుతుంది. In the New Testament, a husband and wife are picture of Christ and the church. కొత్త నిబంధనలో భార్య మరియు భర్తలు అనేటువంటి వారు ఆ సంబంధము
ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. And therefore Bible very clearly speaks that I hate divorce. అందుచేతనే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది వేరుగా ఉండడం అనేటువంటిది అసహ్యం అని. Because in no wise in any cost Christ will never divorce his wife or the church. ఎందుచేతనంటే ప్రభువు ఏ విధము చేతనైనా తన యొక్క సంఘమును ఆయన విడనాడేటువంటి వాడు కాడు గనుక. You know, one of the problems these days that is happening even among Christian believers is that there is no contentment in the family life. నేడు దేవుని పిల్లలైనటువంటి వారి యొక్క విశ్వాసుల కుటుంబాల్లోనే జరుగుతున్నది ఏమిటంటే కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఇరువురు కూడాను ఒకరి విషయంలో మరొకరు సంతృప్తి చెందినటువంటి స్థితిలో ఉండడం లేదు. You know, when there is no contentment between husband and wife, the husband seeks contentment outside the marriage. ఒక విశ్వాసి అయినటువంటి భర్త తన భార్య ద్వారా సంతృష్టి ఆయన ఇష్టము చెందకపోయినప్పుడు దానికి వివాహ సంబంధానికి వెలుపల తన సంతోషాన్ని విశ్వాసైన భర్త వెతుక్కుంటున్నాడు. Yeah, the same thing happens with the wife also. అదే విధంగా భార్యల విషయంలో కూడాను ఈ విధంగానే జరుగుతూ ఉంది. Contentment and happiness should be found within the family. సంతోషము సంతృప్తి ఆనందం అనేటువంటిది నీ కుటుంబ సంబంధముల లోపలేనే నువ్వు దాన్ని వెతుక్కోవాలి. And these days, you know, even the second marriages are, you know, encouraged even among Christian people. అంతేకాకుండా ఈ క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలైన వారి మధ్యలో కూడాను ఈ రెండవ వివాహాలు అనేటువంటివి ప్రోత్సహించబడుతున్నాయి. Second marriages means when a person divorces his wife, he is permitted to marry again. అంటే ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చి మరలా పెళ్లి చేసుకోవడం. That is encouraged even among believers. దేవుని పిల్లలైనటువంటి వారి మధ్య కూడాను ఈ విధమైనటువంటిది ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. That is contrary to the basic principle of the Bible. దేవుని వాక్యం యొక్క ప్రాథమికమైనటువంటి సూత్రానికి సత్యానికి ఇది భిన్నమైనటువంటిదిగా ఉంది. Because when a person divorces his wife, he indirectly speaks that even God can divorce his wife. అంటే ఒక వ్యక్తి తన భార్య నుండి వేరైపోయినప్పుడు భార్యాభర్తలు దేవుడు సైతము తన పిల్లలైనటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు అన్నటువంటి సంకేతాన్ని అక్కడ చూపిస్తున్నారు. So the married people should seek to find contentment in the family life. అందుచేత దేవుని నమ్మినటువంటి పిల్లలైనటువంటి వారు తమ కుటుంబ జీవితములో సంతృప్తిని సంతుష్టిని భార్యాభర్తలుగా వారి ఇరువురు మధ్యనే కనుగొనడానికి వారు ప్రయత్నించాలి. When you come to chapter 7 of this Corinthian epistle, that was one of the problem facing by Corinthian church. ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ సమస్యలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్యగా కనబడుతుంది. You know, if husband has responsibility towards his wife and wife has responsibility towards the husband, భార్య తన భర్త ఎడల భర్త తన భార్య ఎడల ఒకరి పట్ల ఒకరు వారు ధర్మములు కలిగినటువంటి వారుగా ఉన్నారు. You are unconcerned about your responsibility towards your partner may seek contentment outside the family life. నీ యొక్క భాగస్వామిని సంతోషపెట్టి సంతృప్తి పరిచే విషయములో ఆ ఆలోచన నీకు లేకపోతే నీ భాగస్వామి లేక నీ భాగస్వామి నీకు వేరొకరి వద్ద ఆ సంతోషాన్ని సంతుష్టిని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. So chapter 7 explains that. అదే సంగతిని 7వ అధ్యాయం మనకు వివరిస్తూ ఉంది. Now how do a husband finds contentment in family life? తమ కుటుంబ జీవితంలో ఒక భర్త ఎలాగూ సంతృప్తిని పొందగలడు? How can a wife find contentment in family life? ఎలాగూ ఒక భార్య తన భర్తతో కుటుంబ జీవితంలో సంతృప్తిని పొందగలుగుతుంది? When you look at the life of King David, రాజైనటువంటి దావీదు జీవితాన్ని మనం చూచినట్లయితే a great man, గొప్పవాడు. you know, we have many things to praise the life of David. దావీదు యొక్క జీవితాన్ని అభినందించడానికి మెచ్చుకోవడానికి అనేకమైన కారణాలు ఆయన జీవితంలో ఉన్నాయి. As a king, he was a great king. ఒక రాజుగా ఆయన గొప్ప రాజు.
But in the family, అయితే కుటుంబమునకు వచ్చేసరికి there were failures in many areas. అనేక విభాగాల్లో కుటుంబ జీవితములో లోపాలు కనబడుతూ ఉన్నాయి. As a king, he was a success. రాజుగా విజయవంతమయ్యాడు. But as a husband and as a father, there were failures. భర్తగా మరియు తండ్రిగా అతను ఓడిపోయాడు. Look at his life as a husband. భర్తగా దావీదు యొక్క జీవితాన్ని ఆలోచించండి. He committed adultery with another woman even while he was having his own wives. తనకు సొంత భార్యలు అయిన వారు ఉన్నప్పటికీ కూడాను వేరొక స్త్రీతో దావీదు వ్యభిచరించినటువంటి వాడుగా ఉన్నాడు. Now that plainly speaks that he was not content with his wives. అర్థమయ్యేటట్టు మామూలుగా చెప్పాలంటే అప్పటికే తాను కలిగి ఉన్నటువంటి ఆ భార్యలతో సంతృష్టి చెందినటువంటి వాడుగా దావీదు లేడు అని. So now Bible speaks about that failure because it can happen with anybody if it can happen with David. దావీదుతో అలాంటి దావీదు జీవితంలోనే అలాంటి సంభవించింది గనుక ఎవరి జీవితంలోనైనా సరే ఆ విధమైనటువంటి పరిస్థితులు రావచ్చు అనే దాని కొరకే దేవుడు దావీదు జీవితంలో ఆ సంభవాలను ఆయన వివరించాడు. To find contentment in family life, our foundation should be clear. కుటుంబ జీవితంలో ఒకరి పట్ల ఒకరు భార్యాభర్తలు సంతృష్టి చెందాలి అంటే పునాది అనేటువంటిది ప్రాముఖ్యంగా అది సరియైన పునాదిగా ఉండాలి. To see the foundation of family life, we need to go back to the book of Genesis. కుటుంబ జీవితం యొక్క పునాది ఏమిటి అన్నదాన్ని మనం చూడాలి అంటే ఆదికాండములోనికి మనం వెళ్ళాలి. There when God proposed the marriage and conducted the marriage, అక్కడ దేవుడు వివాహమును గురించి ఆలోచన చేసినప్పుడు వివాహమును జరిగించినప్పుడు God made a woman. దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు. And then brought her to Adam whom he made first. దేవుడు తాను మొదట చేసి ఉంచాడే ఆదాము నద్దకు ఆమెను తీసుకొని వచ్చాడు. There are many lessons we can learn. అక్కడ అనేక పాఠాలు మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. One of the main lessons that we should learn from అక్కడ there, మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే Adam, you should be content with this woman. ఆదాము నువ్వు ఈ స్త్రీతో నీవు సంతృప్తి కలిగి ఉండాలి. Because I am giving her to you. ఎందుకంటే నేనే ఆమెను నీకు ఇస్తున్నాను. Yeah, that is the basic of contentment. ఇది సంతృష్టి చెందడం అన్నదానికి ఒక పునాది సూత్రం ఇది. You know, when a person is married, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు these days even marriages are, times of entertainment among believers. ఈ రోజుల్లో మనము దేవుని పిల్లల్లో విశ్వాసుల వివాహాలు కూడాను వినోద కార్యక్రమాలుగా మారిపోతున్నాయి. I'm sorry to say that many unnecessary waste things have come into marriage function. నేను ఈ మాట చెప్పడానికి విచారపడుతున్నాను. వివాహ కార్యక్రమాల్లో అనవసరమైనవి వ్యర్థమైనటువంటివి అనేకం కూడా క్రైస్తవ వివాహాల్లో కనబడుతున్నాయి. Marriage function has lost its seriousness. వివాహ కార్యక్రమము అనేటువంటిది దైవికమైన దాని తీవ్రతను కోల్పోయినటువంటిదిగా ఉంది. People take it as a game. దాన్ని ఏదో ఒక లాభముగా వివాహాన్ని జనాలు చూస్తూ ఉన్నారు. It's a very serious thing. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. When a man is married, ఒక పురుషుడు వివాహం చేసుకుంటున్నప్పుడు he should understand that this woman is given to me by my God. ఈమె నా దేవుని చేత నాకు అనుగ్రహించబడింది అని ఆ పెళ్లి చేసుకోబోయే పురుషుడు గ్రహించాలి. Now this woman should understand that this man is given to me by my father. అదే సమయంలో నా తండ్రి చేత ఈయన నాకు భర్తగా ఇవ్వబడుతున్నాడు అన్న సంగతి వివాహం చేసుకోబోయే ఆ స్త్రీ గ్రహించాలి. There will be limitations in your partner. నీ యొక్క భాగస్వామిలో కొన్ని పరిమితులు అనేటువంటి ఉన్నాయి. Limitations will be in every partner. ప్రతి భాగస్వామిలో కూడా ఎవరి భాగస్వామిలోనైనా కొన్ని పరిమితులు అనేటువంటివి వారికి ఉంటాయి. There is no perfect husband and there is no perfect wife. పరిపూర్ణమైనటువంటి భార్యలు పరిపూర్ణమైనటువంటి భర్తలు అనేటువంటి వారు లేరు. And therefore there is no perfect family. అందుచేత పరిపూర్ణమైనటువంటి కుటుంబం అనేటువంటిదే లేదు. Every family is imperfect. ప్రతి కుటుంబము కూడాను అసంపూర్ణమైనటువంటిదే. Your wife may not be up to your expectation. నీ భార్య నీ అంచనాలకు
తగినట్టుగా ఒకవేళ ఆమె ఉండకపోవచ్చు. Your husband may not be up to your expectation. నీ భర్త నీ అంచనాలకు అనుకున్న దానికి తగినట్టుగా ఆయన ఉండకపోవచ్చు. There will be many things that you don't like which is found in your partner. నీ యొక్క భాగస్వామిలో నీకు నచ్చని అనేక విషయాలు ఆయనలో ఆమెలో కనబడవచ్చు. But your contentment does not depend on the perfection or performance of your partner. అయితే నీవు సంతృష్టి చెందడము అనేటువంటిది నీ భాగస్వామి యొక్క ప్రదర్శనను బట్టి ఆయన పరిపూర్ణత అన్నదాని మీద ఆధారపడి ఉండకూడదు. God has given you a partner with all the imperfections. పరిపూర్ణంగా లోపములు కలిగినటువంటి వ్యక్తినే భాగస్వామినిగా దేవుడు నీకు ఇచ్చాడు. God has not given you an angel. She or he is a sinner by birth. దేవుడు నీకిచ్చిన అతడు లేక ఆమె ఒక దేవదూత కాదు, పాపములోనే జన్మించినటువంటి పాపి అయినటువంటి ఒక వ్యక్తిని భాగస్వామిగా ఇచ్చాడు. Because my partner has the sin nature in her, she has the capacity to irritate me in many ways. నా యొక్క భాగస్వామిలో పాప స్వభావము అనేటువంటిది అతడు లేక ఆమెలో ఉన్నది కనుక వారు నాకు విసుగు పుట్టించవచ్చు. In the same way, there are many things in me which can irritate my wife. అదే సమయంలో నా భార్యకు ఇబ్బంది విసుగు పుట్టించేటువంటివి అనేకము నాలో ఉండవచ్చు. So my contentment does not depend on that. వీటి మీద నా యొక్క సంతృష్టి అనేటువంటిది ఆధారపడి ఉండకూడదు. Whenever there is tension comes in between, ఇరువురు మధ్య ఒత్తిడులు అనేటువంటివి సంఘర్షణలు కలిగినప్పుడు I should remember one thing. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. My wife is given to me by my Father in heaven. పరలోకమందున్నటువంటి నా తండ్రి చేత ఆమె నాకు భార్యగా ఇవ్వబడింది. The same thing the wife should understand. అదే విషయాన్ని అలాగే భార్య కూడాను అర్థం చేసుకోవాలి. And there is no comparison permitted. పోల్చుకోవడం అనేటువంటిది అనుమతించబడడం లేదు. And that is why initially God made only one man and one woman, and there is no possibility of comparison. అందుకనే పోల్చుకోవడానికి వీలు లేకుండా ఉండేదాని కొరకే దేవుడు ఆదిలో ఒక్కడే పురుషుని అలాగే ఒక్కటే స్త్రీని నిర్మించాడు. You know, in the New Testament there is a principle given especially for the elders or the leadership, that an elder should be a man of one wife. మనము క్రొత్త నిబంధనలో గమనిస్తూ ఉన్నప్పుడు సంఘమును గురించినటువంటి నియామకాల్లో ప్రాముఖ్యంగా సంఘ నాయకత్వ విషయాల్లో ఏకపత్ని పురుషుడై ఉండవలెను అనే మాట చెప్పబడింది. That does not mean that believers can have more than one wife. అంటే విశ్వాసులైనటువంటి వారు ఒకరికంటే ఎక్కువైన భార్యలు కలిగి ఉంటారు, ఉండాలి, తప్పేం కాదని కాదు. That is not the meaning. దాని భావం అది కాదు. All men should have only one wife. Each man should have one wife each. ప్రతి వ్యక్తి కూడాను ఒకే భార్యను కలిగి ఉండాలి. That also mean ఇంకొక భావం ఏంటంటే a man should have only one wife physically and even emotionally. భావోద్రేకాల పరంగాను భౌతికంగాను ఒక పురుషుడు ఒకే భార్యను కలిగి ఉండాలి అని దాని భావం. You know, there are instances when man will entertain another woman in his heart, in his mind, thoughts. తన హృదయములో తన మనసులో ఒక పురుషుడు వేరొక స్త్రీలో ఆనందించి సంతోషించేటువంటి అవకాశం లేకపోలేదు మానసికంగా. God does not permit that. అయితే దేవుడు దానిని అనుమతించడం లేదు. You are not permitted to compare your wife with any woman in this world. నీవు నీ యొక్క భార్యను ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఏ ఇతర వారి భార్యలతో కూడాను పోల్చడానికి వీలు లేదు. You should never think that if had been the other woman had been my wife, it would have been better. నీవు కూడాను ఈమె కాకుండా ఫలానా ఆమె నాకు భార్యగా ఉంటే నేను బాగా సంతోషంగా ఉండేవాడని అని నీవు భావించుకోకూడదు. And that is a false imagination. అది సరికాని తప్పుడు ఊహ. You know, when people face problems in family lives, people are tempted to think it would have been better if somebody else was in this position. కుటుంబములో శోధనలు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు భార్య భర్తలుగా ఉన్నటువంటి వారు ఆలోచించుకున్నారు, ఈయన కాకపోతే ఈమె కాకపోతే వేరొక ఆమె నాకు భార్య అయితే నేను బాగుండేవాడనని. That is a false imagination. అది సరికానటువంటి ఊహ. I heard about a person who married 4 times. 4 పెళ్లిళ్ళు చేసుకున్న ఒక ఆయన గురించి నేను విన్నాను. Not a believer.
ఆయన విశ్వాసి కాదులే. He went to a family counselor. ఒక కుటుంబమును గురించి సలహాలు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాడు. He was telling him his problems. తన సమస్యలన్నీ కూడా ఆ కౌన్సిలర్ కు చెప్పాడు. You know, he left one after another for 3 women. ఇప్పటి వరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ముగ్గురును విడిచిపెట్టాడు. Because there was no contentment. ఎందుకంటే వారిలో తృప్తి పడలేదు. When there was problem in the first woman, he thought leaving her and marrying another woman will bring satisfaction. మొదటి ఆమెతో అతనికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, అతను నచ్చనప్పుడు ఈమె కాకుండా ఇంకొకళ్ళని అయితే నేను సంతోషంగా ఉంటానని ఆలోచించుకున్నాడు. Now the same thing he repeated for 3 times. ఇలాంటి ఆలోచనతోనే 3 సార్లు కూడా ఈ విధమైన ఆలోచనలే ఆలోచించుకున్నాడు. After facing the third thing, he again married the 4th time. ఇక్కడ 3 సార్లు వైఫల్యం చెందిన తర్వాత మళ్ళీ 4వసారి వివాహం చేసుకున్నాడు. And even in the 4th one he is not satisfied. ఆ 4వ విషయంలో వివాహంలో కూడా అతను తృప్తిగా లేడు. So he came to the marriage counselor. అందుచేత ఈ కుటుంబాల గురించి సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. After a long talk, చాలా సేపు వాళ్ళతో మాట్లాడాడు. finally this man said, ఈయన చెప్పాడు చివరికి, sir, the first one was better. అయ్యా ముందామే నయం అన్నాడు. I thought somebody else would be much better. నేను ఇంకొకళ్ళు అయితే నయం అనుకున్నాను, కాదు నా అభిప్రాయం అన్నాడు. This is foolish imagination of man. ఇది మనుషుని యొక్క సరిగాని ఒక వెర్రి ఆలోచన. Instead of your wife, if somebody else would be there, the same problem will be there. నీ భార్య కాకుండా వేరొకరిగా భార్యగా ఉన్నావు, నీ భార్యగా అయితే ఇప్పుడున్న భార్యతో ఏ సమస్య వచ్చే ఆమెతో కూడా అదే సమస్య. Same thing with the husband. అదే భర్తతో కూడా అదే సంగతి. Don't ever think that if somebody else is in his place or her place, my life will be happy. నా భర్త స్థానంలో ఈయన కాకుండా వేరొకళ్ళు ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అని ఆలోచించకూడదు. That is a foolishness of man. అది మనుషుని యొక్క వెర్రితత్వము. So God says, try to learn to be content with what you have. మనము కలిగి ఉన్న దానితో సంతృష్టి చెంది ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. David died long ago. చాలా కాలం క్రితం ఎప్పుడో దావీదు చనిపోయాడు. But even today when we read about David, కానీ ఈ రోజు కూడాను మనం దావీదును గురించి చదువుతూ ఉన్నాం. we read about the adultery that he committed with Bathsheba. బెత్షెబాతో దావీదు చేసినటువంటి వ్యభిచారాన్ని గురించి మనం చదువుతున్నాం. One thing we need to learn. అక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. David confessed his sin. దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. And God forgave him. దేవుడు ఆయనను క్షమించాడు. But there is a stain that came on the name of David. అయితే దావీదు అనేటువంటి పేరుతో ఒక మరక అలాగే ఉండిపోయింది. That will never go. అది ఎప్పటికీ కూడాను పోదు. God will forgive you. దేవుణ్ణి క్షమించాడు. You can come back to the fellowship with God. నువ్వు మరలా తిరిగి దేవుని సహవాసంలోకి పునరుద్ధరించబడ్డావు. But man will never forget it. కానీ మనుషులు ఎప్పుడూ దాన్ని మర్చిపోరు. And that is a problem with this sin. ఈ యొక్క పాపముతో ఉన్న సమస్య అదే. Even after you die, నీవు చచ్చిపోయిన తర్వాత కూడా still people will speak about it. ప్రజలు దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. And that stain will come upon your children automatically. ఆ మరక అనేటువంటిది దానంతట అదే తర్వాత నీ పిల్లల మీదకు కూడా వస్తుంది. People will say that this boy is the son of so and so who was committed adultery. ఈ యొక్క పిల్లోడు ఎవరో తెలుసా, ఫలాని వ్యభిచారం చేసినే వాళ్ళ పిల్లలు అని చెప్తారు. Be very careful. జాగ్రత్తగా ఉండాలి. There is a verse in the book of Proverbs. సామెతల గ్రంథంలో ఒక వచనం ఉంది. In chapter 6, 6వ అధ్యాయములో verses 32 and 33. 32, 33 వచనాలు చూడండి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. His reproach will not be blotted out. వానికి కలిగినటువంటి ఆ అపకీర్తి ఎన్నటికి కూడాను తొలగిపోదు. Yes, it becomes an unremovable stain. అది తొలగిపోలేనటువంటి మరకగానే ఉంటుంది. Again, God will forgive us.
మరలా చెప్తున్నాను, దేవుడు మనల్ని క్షమించేశాడు. But that will never go away from the memory of man. అయితే ఆ సంఘటన మనుషుని యొక్క జ్ఞాపకాల్లో నుంచి తొలగిపోదు. It cannot be deleted. అది తీసివేయబడదు. We have read that he destroys himself or his own soul in verse 32. 32వ వచనంలో మనం గమనిస్తే వాడు స్వనాశనమునే కోరుకుంటున్నాడు, తన్ను తాను నాశనం చేసుకుంటున్నాడు. He destroys his body when you come to 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే వాడు తన సొంత శరీరమునకు హాని చేసుకొనుచున్నాడు. Yes, in verse 18 Paul says flee immorality. 6వ అధ్యాయములో 18వ వచనంలో మనం గమనిస్తే జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Every other sin that a man commits is outside the body, but the immoral man sins against his own body. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. He destroys his body, he destroys his spiritual life. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, తన సొంత శరీరమును వాడు పాడు చేసుకొనుచున్నాడు. When I was reading about this topic, ఈ యొక్క అంశాన్ని గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు there are many, fundamental things Solomon says. అనేక ప్రాథమికమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. Come to book of Ecclesiastes chapter 7. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములోనికి రండి. In verse 28 I have read this verse many times. 7వ అధ్యాయము 28వ వచనం, ఈ వచనాన్ని అనేక సార్లు నేను చదువుతూ ఉన్నాను. But for many time I could not understand the meaning of it. దాని యొక్క అర్థం, దాని భావం నాకు చాలా సార్లు అర్థం కాలేదు. We will read that verse 28. 7:28 చూడండి. ప్రసంగి గ్రంథము, అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. What does Solomon say here? ఇక్కడ ఏం చెప్తున్నాడు సొలొమోను? I have found one man among 1,000, but I have not found a woman among all these. 1000 మంది పురుషుల్లో ఒకరిని చూశాను కానీ అంతమంది స్త్రీలలో నేను ఒకతెను చూడలేదు. Again here the context is immorality. ఇక్కడ కూడా సందర్భం ఏంటి? నైతికంగా పతనమైన జీవితమే. We will read verses 25 onwards. 25వ వచనం నుండి మనం చూద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 25 నుండి, వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. Now what does Solomon say here? ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడు? In verse 28 we read about an immoral woman. 28వ వచనంలో ఒక చెడ్డ స్త్రీని గురించి మనం చూస్తున్నాము. But then he comes to verse 28 and he speaks about finding one man among 1,000 and finding no woman among 1,000. 1000 మందిలో ఒక పురుషుని, అలాగే అంతమందిలో ఒక స్త్రీని నేను చూడలేదు అని చెప్తున్నాడు. Now this is a basic truth. ఇందులో ఒక ప్రాథమికమైన సత్యం. I understand what Solomon says. If a man falls into immorality, there is a little possibility of coming back. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పురుషుడు నైతికమైనటువంటి ఇలాంటి స్త్రీ పాపములో పడితే అతను తిరిగి మళ్ళుకొని పైకి లేవడం అనేటువంటిది జరగడము చాలా చాలా అరుదు. That is why he says 1 in 1,000. అందుకనే 1000 మందిలో ఒకని అంటున్నాడు సొలొమోను. It is very difficult. అది చాలా కష్టము. If a person falls into immorality, it's very difficult, but 1 in 1,000 man comes back. నైతికంగా పతనమై వ్యభిచారం వంటి పాపముల్లో పడినటువంటి వారు
తిరిగి లేవడం బహు కష్టము. దాన్ని ఏం చెప్తున్నాడు? 1000 మందిలో ఒకని అని చెప్తున్నాడు ప్రసంగి. Then he says something about the woman. తరువాత స్త్రీని గురించి మరికొంత చెప్తున్నాడు. Let the sisters not get offended out of in it. ఈ యొక్క దీని విషయమై సహోదరులు నమ్మిన మీరు అభ్యంతర పడవద్దని చెప్తున్నాను. Solomon says something here. అయితే ఇక్కడ సొలొమోను ఒక మాట చెప్తున్నాడు. I did not find a woman out of 1000. 1000 మందిలో ఆ స్త్రీని నేను కనుగొనలేదు, కనబడలేదు. You know what is the meaning it? దాని అర్థం ఏంటో తెలుసా? When a woman falls into immorality, ఒక స్త్రీ పాపములో పడిపోతే it's almost impossible for her to come back. ఇక ఆమె ఆ పాపము జీవితం వ్యభిచారములో నుంచి వెనకకు రావడం అనేది అసాధ్యము అని చెప్తున్నా. You look around, అంతటా కూడా చూడండి, you can here and there find men coming out of immorality. అక్కడ ఇక్కడ పాపములో అంటే నైతికమైన భ్రష్టత్వపు వ్యభిచారపు జీవితంలో జీవించిన పురుషులైనటువంటి వారు దాని నుంచి బయటికి మళ్ళిన వారు కనబడతారు అక్కడక్కడ. But you can very seldom find woman coming out back from immorality. కానీ అదే వ్యభిచార పాపములో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఆ వ్యభిచారం నుండి మళ్ళుకోవడం అనేటువంటిది కనబడదు. That is not giving a license to men. అంటే అది పాపము చేయడానికి పురుషునికి అనుమతి ఇచ్చిన పత్రం కాదు. Come to chapter 22 of Proverbs. సామెతల గ్రంథము 22వ అధ్యాయములోకి రండి. And we will read verse 14. 14వ వచనాన్ని మనం చూద్దాము. Chapter 22 verse 14. 22:14 గమనించండి. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. Why it is written it's a deep pit? అక్కడ మనం గమనిస్తే లోతైన గొయ్యి అని చెప్పబడింది. Yeah, the meaning is the same. దాని అర్థం అదే ఇక్కడ. If you fall into a deep pit, it is very difficult to come up. నీవు లోతైన గొయ్యిలో పడిపోయావంటే పైకి లేచి రావడం అనేది చాలా కష్టం. Yeah, that is equally applicable to both men and women. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను సమానంగానే వర్తిస్తుంది. Immorality is such a deep pit. నైతికంగా భ్రష్టత్వము అంతటి లోతైన గొయ్యిలో జీవించడం. And now Solomon says, even if one man out of 1000 come up, it is difficult for a woman to come up. ఇక్కడ సొలొమోను అని చెప్తున్నాడు, అలాంటి లోతైన గొయ్యి అయిన వేశ్య జీవితంలో ఉన్న పురుషులలో 1000 మందిలో ఒకడైనా బయటపడి మల్లుకోవచ్చేమో కానీ స్త్రీ మల్లుకొనలేదు అని చెప్తున్నాడు. You take the example of Herod and Herodias. హేరోదు అలాగే హేరోదియా వీరి ఉదాహరణ గమనించండి. You know, John the Baptist was beheaded because he spoke against their immoral life. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల శిరచ్ఛేదనం చేయబడింది. ఎందుకంటే వారి యొక్క ఆ భయంకరమైన పాపాన్ని ప్రశ్నించినందుకు. You know, this woman came out from her husband and she became the wife of her husband's brother. ఈమె తన అసలైనటువంటి భర్తను విడిచిపెట్టి తన భర్త యొక్క సహోదరునికి ఆయన దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉంటుంది. So they were living an immoral life. వాళ్ళు భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్నారు. And then John the Baptist straight away on their face said, this is not good, this is sin before God. బాప్తిస్మం ఇచ్చే యోహాను ముఖానే చెప్పాడు, ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నారు అని చెప్పాడు. You know, you read about Herod that he was trembled when he listened to John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క స్వరము నుండి ఆ హేరోదు మాట విన్నప్పుడు అతడు లోపల వణికిపోయాడు. And he often used to call John the Baptist. ఎందుకంటే అప్పుడప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్తూ ఉండేవాడు హేరోదు. And he knew that he is a righteous man. ఆయా బాప్తిస్మం ఇచ్చే యోహాను నీతిమంతుడు అని తెలుసు హేరోదుకు. And Herod knew that what he says is right. అంతేకాదు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ అంటున్నాడో అది నిజమే అని కూడా హేరోదుకు తెలుసు. And there was fear in him. అందుచేతనే అతనిలో భయాన్ని పుట్టించింది. You know, we read about them in chapter 6 of Mark. మార్కు సువార్త 6వ అధ్యాయములో దాన్ని మనం గమనిస్తాము. It is written about very specifically it is written about Herod that he was trembled. అక్కడ హేరోదు భయపడిపోయాడు, వణికిపోయాడు అన్న సంగతి
చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడింది. In verse 20, 6వ అధ్యాయము మార్కు సువార్త 20వ వచనాన్ని మనం గమనిస్తూ ఉంటే, అతనికి భయపడి హేరోది అతని మీద పగబట్టి అతన్ని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. it is written, although straight away John the Baptist said to him in verse 18, it is not lawful for you to have your brother's wife. అక్కడ మనం గమనిస్తూ ఉంటే నీ సహోదరుని భార్యను చేర్చుకోవటం నీకు న్యాయము కాదని నేరుగా హేరోదుతో చెప్తూ ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. Still Herod used to call John the Baptist to listen to him. ఆ మాట అడిగినాక కూడాను బాప్తిస్మం ఇచ్చే యోహానుని పిలిపించుకునే ఉన్నాడు హేరోదు. But look at Herodias. కానీ హేరోదియాను గమనించండి. What was her reaction? హేరోదియా యొక్క ఆమె చర్య ఎలా ఉంది? This woman was never moved. ఆమె ఎంత మాత్రము చలించలేదు. On the other hand, this woman was, full of fury against John the Baptist. అంతేకాదు క్రోధము పంచుకుంది, పగబెట్టుకొని ఉంది బాప్తిస్మం ఇచ్చే యోహాను మీద ఈ హేరోదియా. And then in the later verses we see what happened. తర్వాత 21 నుంచి ఏం జరిగిందో మనం చూస్తాం. John the Baptist was beheaded not because of Herod but because of Herodias. బాప్తిస్మం ఇచ్చే యోహాను తల తీసివేయబడిందంటే అది హేరోదును బట్టి కాదు, హేరోదియాను బట్టి. That is the truth that Solomon brings before us. ఆ విధమైనటువంటి సత్యాన్ని సొలొమోను మన ఎదురుకు తీసుకొస్తున్నాడు. We have another example in Acts chapter 24. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయములో కూడా మరొక ఉదాహరణ మనకు కనబడుతుంది. Where we read about the ruler, his name is Felix. ఫెలిక్స్ అనేటువంటి ఒక అధిపతిని గురించినటువంటి సందర్భం. In verse 24 we read about his wife Drusilla. 24వ అధ్యాయములో అక్కడ మనం చూస్తాము ఫెలిక్సు అలాగే ఆయన భార్య ద్రుసిల్లా. Actually nothing else is mentioned here, but history says they were living an immoral life. 24 అపోస్తుల కార్యం ఇక్కడ ఏం చెప్పబడలేదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే వీరిరువురు కూడా ఫెలిక్సు అలాగే ద్రుసిల్లా కూడాను అనైతికమైనటువంటి జీవితంలోనే వారు ఉన్నారు. It says that Drusilla left her real husband and she came to live with Felix. అక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే ద్రుసిల్లా తన అసలైనటువంటి పెనిమిటిని విడిచిపెట్టి వేసి ఫెలిక్స్ తో వచ్చి బ్రతుకుతా ఉంది. And then Paul had an opportunity to preach to them. ఒకప్పుడు ఆ పరిస్థితుల్లో పౌలుకు వారికి వాక్యాన్ని ప్రకటించే ఒక అవకాశం కలిగింది. What was his topics? అతని యొక్క అంశం ఏంటి? Verse 25. 25వ వచనం చూడండి. Paul spoke about righteousness, self-control and the judgment to come. వారి ఎదుట పౌలు ఏం ప్రకటిస్తున్నాడు? నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో తీర్పు లేక విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా it is written Felix became afraid. Nothing is mentioned about that woman. 25వ వచనంలో మనం గమనిస్తే ఆఖరులో ఫెలిక్స్ మిగుల భయపడ్డాడని రాయబడింది, కానీ ద్రుసిల్లా గురించి ఏమి చెప్పబడలేదు. She was not moved. ఏమి చలించలేదు ఆమె. Remember, that is the nature of woman. అది వ్యసనములో ఉన్న స్త్రీ యొక్క స్వభావం. Once a woman falls into immorality, ఒకసారి ఒక స్త్రీ అనైతికమైన భ్రష్ట పాపములలో పడితే it's very difficult to come back. తిరిగి రావడం మరలుకోవడం చాలా చాలా కష్టం. And when you look at Apostle Paul, Apostle Paul brought this apt topic before this couple. అంతేకాదు ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు వారి ఎదుట ప్రకటించే అవకాశం దొరికినప్పుడు ఒక సరిపోయినటువంటి వాళ్ళకు సూట్ అయిన అంశాన్ని ఎంచుకున్నాడు. Why should he speak about self control to an unsaved person? రక్షణ లేని వ్యక్తికి సువార్త చెప్పాలి, కానీ ఆశా నిగ్రహాన్ని గురించి అక్కడ చెప్పాల్సిన పని ఏంటి? Because that was their problem. ఎందుకంటే వాళ్ళలో ఉన్న సమస్య అది. No self control. వాళ్ళలో నిగ్రహము లేదు. Addicted to flesh. శరీరమునకు వ్యసనములకు బానిసైపోయారు. Addicted to the lust of the desire of the flesh. శరీరము యొక్క కోరికలకు దాని ఇచ్చలకు బానిసైపోయిన వారుగా ఉన్నారు. And that is why when Felix heard about
he was afraid. అందుచేతనే ఆ వర్తమానము ఫేలిక్స్ విన్నప్పుడు మిగులు భయపడిపోయాడు. We were looking at the same thing in the book of Corinthians this morning. ఉదయకాలము కొరింథీ సంఘమును గుర్చిన అంశములో కూడా అలాంటి విషయాన్ని మనం చూసాం. Now we need to take precautions. మనము జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. Come to Proverbs chapter 7 once again. మరొకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి. Now through Solomon the Spirit of God advises every believer to take precaution. ప్రతి విశ్వాసిని కూడా సొలొమోను ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త అని. You read about a foolish man, a young man lacking sense in verses 6, 7 and 8. 7వ అధ్యాయంలో జ్ఞానము లేని ఒక వెర్రి యవనస్తుని గురించి 6, 7, 8 వచనాలలో చూస్తాము. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దు గురుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. Now here Solomon says we need to take precautions. ఇక్కడ సొలొమోను మనము కొన్ని జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. Here is a man who does not have understanding or lacking sense. అంటే అవగాహన, జ్ఞానము లేనటువంటి ఒక యవనస్తుని గురించి చెప్తున్నాడు. And in verse 8, passing through the street near her corner, and he takes the way to her house. మనకు 9వ వచనంలో గమనిస్తే దాని సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతూ ఆ ఇంటి మార్గమున నడుచుచుండెను అని చెప్పబడింది. Who is this woman? ఎవరు ఈ స్త్రీ? She is an immoral, adulterous woman. ఆమె ఒక వ్యభిచారిణి అయినటువంటి నైతికంగా పడిపోయిన స్త్రీ. Now what does Solomon say? సొలొమోను ఏమంటున్నాడు? Keep away from her way. ఆమె మార్గములకు, అలాంటి మార్గములకు దూరముగా ఉండు. Come to chapter 5. 5వ అధ్యాయములో కూడా చూడండి సామెతలు verse 8. 8వ వచనములో జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. Yes, do not go near to her door. దాని యొక్క ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. You know, this is an advice given in those days. ఆ రోజుల్లో ఇవ్వబడినటువంటి ఒక హెచ్చరికగా ఇది మనం చూస్తున్నాం. You know, literally you should not go near the house of an adulterous woman. అక్షరార్థంగానే ఒక వ్యభిచారిని నివసిస్తున్నటువంటి ఇంటి మార్గముల వైపుకు వెళ్ళకూడదు. But today the situation is changed. అయితే ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయింది. We can go near an adulterous woman even sitting at home. మనము ఇంట్లో కూర్చొని కూడాను ఒక వ్యభిచారిణి అయినటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళగలము. Yes, we can go near any adulterous woman around the world. ప్రపంచంలో ఉన్న ఏ వ్యభిచారి అయిన స్త్రీ దగ్గరకైనా కూడాను మన ఇంట్లో ఉండే మనం వెళ్ళగలం. And in chapter 5 and chapter 7 Solomon says that this will lead you into destruction. 5వ అధ్యాయములో గాని 7వ అధ్యాయములో గాని ఆ మార్గములు నిన్ను నాశనమునకు తీసుకొని పోతాయని సొలొమోను చెప్తున్నాడు. When you come to chapter 7 towards the end of the chapter, మనము 7వ అధ్యాయము సామెతలలో అధ్యాయము ఆఖరిలోనికి మనం చూచినట్లయితే, you know what has happened to this man? అక్కడ ఆ వ్యక్తికి, పురుషునికి ఏం జరిగింది? In verses 21, 22, 23, 21, 22, 23 వచనాలు మనం చూస్తుంటే, వెంటనే పశువు వదకు పోవునట్లు, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోకి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. You know how clearly the word of God speaks about these things. ఎంత విస్పష్టంగా ఈ సంగతులను గురించి దేవుని వాక్యం తెలియజేస్తుందో. When you read verse 10, it says about her dressing. 10వ వచనాన్ని మనం చూస్తుంటే ఆమె యొక్క వస్త్రధారణను గురించి అక్కడ చెప్పబడుతుంది. This adulterous woman has a dress code. ఈ యొక్క స్త్రీకి ఒక ప్రత్యేకమైన వేషము వేసుకొని కనబడుతుంది. Yes, behold, a woman comes to meet him dressed as a harlot and cunning of heart.
వేశ్య వేషము వేసుకొని కపట హృదయము కలిగిన ఒక స్త్రీ వారిని ఎదుర్కొనవచ్చెను. Actually, there is no dress of harlot. వాస్తవంగా వేశ్య వేషము అంటే వస్త్రధారణ అనేది ఏమీ లేదు. What is the meaning here? ఇక్కడ ఉన్న భావం ఏంటి? The meaning is adulterous woman or tempting woman will dress up in such a way so that she can entice men. అంటే ఒక వేశ్య వ్యభిచార స్వభావము కలిగినటువంటి చెడ్డ స్త్రీ ఆమె ధరించుకునేటువంటి వస్త్రములు ఇతరులను పాపానికి ప్రేరేపించే వస్త్రాలు వేసుకుంటుంది. వాటినే వేశ్యావేషము అని చెప్పాడు. Now that is why in the New Testament Paul says women should wear modest clothing. అందుచేతనే దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, స్త్రీలు తగిన వస్త్రముల చేత వారు తమ్మును అలంకరించుకోవాలి. When a believing woman dresses herself up, she should be very careful not to do anything to attract the attention of men. ఒక దేవుని నమ్మిన విశ్వాసైన సహోదరి స్త్రీ తాను వస్త్రధారణ చేసుకునేటప్పుడు ఏ విధము చేతనైనా పురుషులను శోధించేటువంటి విధంగా ఆమె తన వస్త్రధారణను వేసుకొనకూడదు. Although it is specifically told about women's dressing, but also it is applicable to men. But basically, mainly, women should be more careful. అక్కడ కేవలము స్త్రీ యొక్క వస్త్రధారణ మాత్రమే చెప్పబడినా అది పురుషులకు కూడాను వస్తుంది. పురుషులు కూడాను తగిన వస్త్రముల చేత వారు వాటిని ధరించుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ఏంటంటే స్త్రీ వస్త్రధారణ అనేది పాపానికి ప్రేరేపించడానికి కారణంగా ఉంటుంది. Yes, today, but today's women, what they argue. అయితే ఇప్పుడు నేడు మరి స్త్రీలు ఏమని వాదిస్తూ ఉంటారు? They say we will dress up as we like. మాకు నచ్చినట్టుగా మేము బట్టలు వేసుకుంటున్నాము. If you are tempted or attracted, that is not our problem, this is your problem. మీకు ఆశలు పుడితే ఆకర్షించబడితే మీకు నచ్చితే అది మా సమస్య కాదు అంటున్నారు. That is your problem. అది మీ సమస్య అంటున్నారు. But that is not what the Bible says. కానీ బైబిల్ అలాగ చెప్పడం లేదు. Specifically it is written to women. చాలా స్పష్టంగా స్త్రీని ఉద్దేశించి చెప్పబడింది. Dressing should be of modest nature. భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా ఆ వస్త్రధారణ ఉండాలి తగుమాత్రము. It should be never revealing clothes. అవి కనబడే విధంగా చేసే వస్త్రాలుగా ఉండకూడదు. The purpose of dress is to cover the body. వస్త్రాలు ధరించుకునే దాని వెనక ఉద్దేశం ఏంటి? శరీరం కనబడకుండా ఉండే దాని కోసం కప్పుకోవడానికి వస్త్రాలు. And that purpose should be met. అందుచేత బట్టలు వేసుకున్నామంటే దాని ఉద్దేశం నెరవేరాలి. Otherwise you will become snare. That is what we read. You will become snare and net for others to fall into. అలా కాకుండా నా ఇష్టం నా బట్టలు అంటే నువ్వు ఇతరులకు ఒక వల ఒక ఉరి ఒడ్డుతున్నావు అనే దాని అర్థం. By simply dressing immodestly you can become a partner in the sin of other people. అంటే నీకు తెలియకపోవచ్చేమో నువ్వు వేసుకునే సరిగాని వస్త్రధారణ వలన ఇతరులు పాపము చేయడానికి నువ్వు ఒక కారణం అవుతున్నావు. The Bible speaks many things about immoral life. ఇలాంటి నైతికంగా చెడ్డ జీవితాన్ని గురించి దేవుని వాక్యం అనేక విషయాలు తెలియజేస్తుంది. Finally, I will read one more portion and we will close here in Luke chapter 21. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్న ఒక మాట మనం చదువుకొని ఇక్కడ ముగించుకుందాము. The Lord Jesus speaks something very special here in verse 34. 34వ వచనంలో యేసు ప్రభువు ఒక ప్రత్యేకంగా ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. 34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. This is a warning by our Lord Jesus Christ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి హెచ్చరిక. Be on guard. మీరు జాగ్రత్తగా ఉండుడి. So that your heart will not be weighted down with dissipation and drunkenness. అక్కడ తిండి వలన మత్తు వలన మీ హృదయములు ఆ మందముగా ఉండకుండా జాగ్రత్త పడు. The word dissipation means you use everything in excess. అంటే అక్కడ మనం గమనిస్తూ ఉంటే చెప్పబడినటువంటి మాట మత్తు వలన అంటే నువ్వు ఉపయోగించవలసిన దానికంటే
ఎక్కువగా మించి కొన్నిటిని ఉపయోగించడం అని. Not only food. అది కేవలము తిండి మాత్రమే కాదు. Anything you are permitted to use legally. నీవు చట్టబద్ధంగా ఇంతవరకే ఇంతే మనం ఉపయోగించుకోవాలి, ఇక్కలాగే మనం ఉండాలి అన్నదాన్ని మించి ఉపయోగించే దేనికైనా ఆ మాట వర్తిస్తుంది. But then you use it excessively or beyond measure for your pleasure, then that will become a sin. ఏదైతే నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసము వాక్యం ఏం చెప్తుందో దానికి మించి దేన్ని ఉపయోగిస్తావో, అది తిండైనా మరి ఏదైనా, అది పాపము అని దేవుని వాక్యం చెప్తుంది. Yes, that will lead you to immoral life. ఆ యొక్క మితిమీరిన స్థితియే నిన్ను పాపము చేయడానికి దారి తీస్తుంది. That was the sin of Sodom. సొదొమ వారి యొక్క పాపం అదే. Sodom was a very rich city. సొదొమ చాలా సంపన్నమైనటువంటి పట్టణం. And that is the reason why Lot selected Sodom. అందుచేతనే కదా సొలొమోను ఆ లోతు సొదొమను కోరుకుంది. Very prosperous city. చాలా సమృద్ధి సంపద ఉన్న పట్టణం. They lacked nothing. అక్కడ వారికి ఏమీ కొరవలేదు. And their plenty and prosperity led them to immoral life. అయితే వారి సమృద్ధి, వారి సంపద, వారి ఐశ్వర్యము నైతికంగా భ్రష్ట జీవితం జీవించడానికి వారిని ఈడ్చుకు వెళ్ళింది. Now here the Lord Jesus says, learn self control. అందుకనే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నిగ్రహము, ఆశా నిగ్రహము కలిగి ఉండు. Yes, without self control if you leave, that will lead you to immorality. ఆశా నిగ్రహము అనేది లేకపోతే, పరిమితిలో నీవు లేకపోతే అది నిన్ను పాపమునకు దారి తీస్తుంది. And that is one of the reason why Paul preached about self control to Felix. అందుచేతనే కదా నిగ్రహమును గురించి అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ ఎదుట బోధించడానికి అదే కారణం. Fasting is one way where we can learn self control. ఈ ఆశ నిగ్రహము అనే దాన్ని నేర్చుకోవడానికి ఉపవాసము అనేది ఒక మార్గం. Yes, the purpose of fasting is not that. ఉపవాసము దాని యొక్క ఉద్దేశం అది కాదు. But through fasting we can learn self control. అయితే ఉపవాసం ఉండడం ద్వారా ఆశా నిగ్రహము అనే దాన్ని మనం నేర్చుకోవాలి. You know, the Lord Jesus fasted for 40 days. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు కదా. There are Christians who fast for 40 days. క్రైస్తవులు కూడా 40 రోజులు ఉపవాసాలు ఉండేటువంటి వారు ఉన్నారు. The Lord never taught us to fast for 40 days. 40 రోజులు మీరు ఉపవాసం ఉండని ప్రభు ఎప్పుడు మనకు నేర్పించలేదు. That is not the lesson we should learn from there. దాని నుంచి అక్కడ 40 రోజులు, ఈ 40 రోజులు పాఠం కాదు మనం నేర్చుకోవాల్సింది. The lesson is self control. అక్కడ పాఠం ఏంటంటే నిగ్రహము. Yes. Control your appetite. నీ యొక్క ఆకలిని నిగ్రహించుకోవడం. Yes, control it. దాన్ని నియంత్రించుకోవడం. This body has appetite. ఈ శరీరానికి ఆకలి ఉంటది. Appetite for food. ఆహారం కోసం ఆశ ఉంటది. And there are many other appetites. ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆశలు, ఆకలి ఈ శరీరానికి ఉంటది. We know what are the appetites our body has. మన శరీరం ఏమేమి కోరుకుంటది, దాని యొక్క కోరికలు ఏంటి అనేది మనకు బాగా తెలుసు. Learn to control it. వాటిని నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి. Every appetite. ప్రతి విధమైన కోరికను. Appetite should not control us, we should control our appetite. మన ఇచ్చలు, మన కోరికలు మనలను ఏలడం, మనలను నియంత్రించడం కాదు. మన శరీరము యొక్క కోరికలను మనం వాటిని నియంత్రించాలి. Don't be addicted or enslaved by any appetite. నీ శరీరము కోరే ఏ కోరికకైనా సరే నువ్వు బానిస కావద్దు. That was the problem with that man in Corinthian church. కొరింథీ సంఘములో ఉన్న ఆ వ్యక్తి యొక్క సమస్య అదే. He did not have self control. ఆశా నిగ్రహము అనేది అతడు కలిగి లేడు. That was a problem with Herod. హెరోదుతో కూడా అదే సమస్య. No self control. ఆశా నిగ్రహము లేదు. That was a problem with Felix. ఫెలిక్స్‌తో అదే సమస్య. And one of the fruit of the spirit is self control. ఆత్మ ఫలము, అందులో ఒక లక్షణం ఏంటి? ఆశా నిగ్రహము. That is what yesterday we were looking. You know, there was gift of the spirit in church, but there was no fruit of the spirit. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ సంఘములో కృపా వరములు, ఆత్మ సంబంధమైన వరములు ఉన్నాయి కానీ ఆత్మ ఫలము లేదు.
May the Lord help us to learn these lessons and keep these lessons close to our hearts. ఈ యొక్క పాఠాలు మన హృదయానికి మనం వాటిని తీసుకొని వీటి ద్వారా కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు When the Lord will appear, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు the Lord wants to see a pure church. ఒక పవిత్రమైనటువంటి సంఘాన్ని ఆయన చూడాలని కోరుతున్నాడు. And that is what he is doing today, making the church pure. ఇప్పుడు కూడా ఆయన చేస్తుంది అదే, ఆయన దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. The Lord wants us to be pure in our spirit, in our body. మన దేహములో మన ఆత్మలో మనము పవిత్రులంగా పరిశుద్ధులంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. Bible says without holiness no one will see the Lord. బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. That is a very fundamental truth which we have forgotten. మనం మర్చిపోయినటువంటి ప్రాథమికమైన సత్యం అదే. We don't give importance to holy life. పరిశుద్ధ జీవితానికి మనం ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. Without holiness no one will see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Shall we close in a word of prayer? ప్రార్థన చేసి ముగించుకుందాం. Father, we thank you for this afternoon and thank you for bringing your people and bringing your servants with your word. మా ప్రియమైన తండ్రి, యొక్క సాయంకాల సమయంలో నీ ప్రజలను సమకూర్చినందుకై, మీ దాసులను బలపరిచినందుకై మీకు వందనాలు. We pray that the word spoken through your servants will be fruitful. మీ దాసుల ద్వారా పలకబడినటువంటి మాటలను ఫలభరితంగా మీరు చేయండి. We pray that the efforts that are taken by this assembly will yield much fruit. సంఘము యొక్క ఈ ప్రయాస, వారి యొక్క ఈ కష్టము మరింత ఫలము కలుగునట్లుగా ఆ వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. We thank you for all those brothers and sisters who are laboring behind this meeting. ఈ యొక్క కూడికల వెనుక ఎంతో ప్రయాసపడుతున్న, పరిచర్య చేస్తున్న ప్రతి సహోదర సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Bless them and reward them. ప్రభువా వారిని మీరు దీవించండి, వారికి ప్రతిఫలం ఇవ్వండి. We also pray for the night meetings. రాత్రికాల కూడిక కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. Your grace will abide with us. మీ సన్నిధిని మాతో ఉంచండి. We give you glory and honor offer this prayer in the most precious name of our Lord and Savior Jesus Christ. ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ కూడా దీవించుమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ మనవులన్నీ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములోనే ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి తన దాసులను బలపరిచి ఈ 2 దినాల మించి కూడా పరిశుద్ధతను గురించే దేవుని సేవకులు అందిస్తున్నారు. కనుక ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడో ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మార్పు చెందడం ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. పరిశుద్ధత లేకుండా ఆయన్ని మనము దర్శించలేము. కనుక ఆ విషయాలు గుర్తుపెట్టుకొని నూతన సంవత్సరంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసుకొని ప్రభు కొరకు దగ్గర అవ్వడం ఎంతైనా మంచిది. మరి ఇంతవరకు చక్కని సందేశములు విన్నాం. మీ అందరికి కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని సందేశములు అందించినటువంటి అజయ్ మ్యాచి గారికి, లింకన్ బాబు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. కూడికి ముగించబడింది. సెలవు తీసు వందనాలు.